వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక కోర్టుల ప్రాంగణం నందు వేసవి కాలం నేపథ్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నవ చైతన్య బీసీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడిబోయిన గంగా యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో న్యాయవాదులు తాడిబోయిన శ్రీనివాసరావు, గుమ్మడి రవిరాజు, బసవయ్య, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ నవచైతన్య సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ మేడిబోయిన గంగా యాదవ్ వారి టీం సభ్యులు గత 27 సంవత్సరాల నుంచి చలివేంద్రం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలందరి దాహార్తి తీరుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం వేసవి కాలంలో తెనాలి పట్టణంలో అయితే కానివ్వండి, ఈ ఇతర ప్రాంతాల్లో అయితే కానివ్వండి, ఇప్పటికి సుమారు 20 చలివేంద్ర కేంద్రాలని ఏర్పాటు చేయడమే కాకుండా కోర్టు ఆవరణలో మరి కోర్టుకి ఎంతోమంది కక్షిదారులు వేసవి కాలంలో వస్తూ ఉంటారు. వారి యొక్క దాహార్తిని తీర్చడానికి ఇక్కడ చలివేంద్రాన్ని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఉచితంగా ఏర్పాటు చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. పట్టణంలో 27 ప్రదేశాల్లో ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే నన్ను మీ కోర్టు ప్రాంగణంలో కూడా దగ్గరలో ఆర్డీఓ ఆఫీసు అందరికీ ఉపయోగంగా ఉంటుంది, ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేస్తానని అడిగారు. దానికి మీ అందరం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తే అందరికీ ఇక్కడ కక్షిదారులకి, న్యాయవాదులకి, ఇక్కడ ఆర్డీఓ ఆఫీసు ఇచ్చిపోయే వారికి అందరికీ కూడా ఇక్కడ చాలా బాగుంటుందని చెప్పి అనుకోవడం జరిగింది. వెంటనే ఇక్కడ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసి ఉన్నారు. అలాగే వాళ్ళ నాన్నగారైన శాస్త్రి గారిని స్మరించుకుంటూ ఆయన పేరు మీద ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి గంగా యాదవ్ గారిని మరొకసారి అభినందిస్తున్నాం. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆదివారం పట్టణంలోని 23వ వార్డులో వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన పలువురు నాయకులు, కార్యకర్తలను అభినందించి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వైసీపీకి అధికారం ఇచ్చిన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసుకున్నామన్నారు. ధరలు పెరిగి సామాన్యుడికి అందని ద్రాక్షగా మారాయి. నిరుద్యోగులు పెరిగిపోయారు. ఎక్కడ చూసినా రౌడీయిజం, దాడులు. ఇదే పాలన తిరిగి పార్టీలకు అతీతంగా ప్రజలు ఆహ్వానిస్తారా? భావితరాల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మిగులుస్తారా? ఆలోచించే సమయం ఆసన్నమైందన్నారు. ఇకనైనా ప్రజలందరూ కూటమి వైపు అడుగులు వేయాలన్నారు. గతంలో పాదయాత్ర ప్రజల్లోకి వచ్చిన జగన్ అనేక మాయమాటలు చెప్పి కోడికత్తి డ్రామాతో ప్రజల్లో సానుభూతిని నింపుకొని వివేకానంద హత్య అప్పటి అధికార పార్టీ టీడీపీపైకి నెట్టి అధికారంలోకి వచ్చాడని విమర్శించారు. రాష్ట్రం, మన ప్రాంతం అభివృద్ధిలో నడిచి ప్రజలందరూ సంతోషంగా జీవించాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉమ్మడి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఎన్నికలు ఇంకా వారం రోజుల్లోనే ఉన్నాయి. ఇదే ఊపు ఎన్నికల వరకు కూడా ఇంటింటికి కూడా ప్రచారం చేసి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పెద్దలు పెంసాని చంద్రశేఖర్ గారికి, ఆయన గుర్తైనటువంటి మన తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తుకి, అదేవిధంగా అపార అనుభవం కలిగినటువంటి పెద్దలు గౌరవనీయులు
కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున నుంచి ఉన్నటువంటి నాదెళ్ల మనోహర్ గారు గుర్తైనటువంటి గ్లాస్ గుర్తుకు వేసి, ఒకటి సైకిల్కి, రెండోది గ్లాస్కి, ఈ 2 ఓట్లు కూడా అతి పవిత్రంగా మనం భావిస్తూ ఈ రాష్ట్రంలో అరాచకాన్ని పారదోలాలన్నా, అమరావతి రాజధానిని తెచ్చుకోవాలన్నా, పరిశ్రమలు ఏర్పరచుకోవాలన్నా, నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు దొరకాలన్నా, మనందరి జీవితాలు బాగుపడాలన్నా, మోసం జరగకుండా, అబద్ధాలు చెప్పకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పి మన బతుకులకి ఒక మార్గం వేసే నాయకత్వం రావాలన్నా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలని ఆ రకంగా మీ అందరూ భావించి ఈ రోజున సైకిల్ గుర్తు, గ్లాస్ గుర్తుకి 2 ఓట్లు వేసి వాళ్ళిద్దరినీ గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, 5 సంవత్సరాల క్రితం ఈ రోజున ఇక్కడ దాదాపు 630 పట్టాలు ఇప్పించాం. 630 పట్టాలు కూడా ఎవరి ఇది లేకుండా, ఎవరైతే ఆ ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంటికి మీరే ఓనర్లుగా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి. అంతేకాకుండా సాధ్యమైనంత వరకు కూడా అతి ఎక్కువగా రోడ్లు వేసింది ఎవరయ్యా అంటే ఈ వార్డులోనే అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. అట్లాగే 14వ వార్డు చూస్తే గతంలో ఎన్నో స్లమ్స్ ఉండేవి. అలాంటి 14వ వార్డులో ప్రతి రోడ్డు వేసిన ఘనత ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి. వాళ్ళు నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఇక్కడి నుంచి డ్రైన్ అంతా కూడా ఆ డ్రైన్ని బాగు చేస్తే, ఆ డ్రైన్ ఇక్కడ కట్టుకుంటే బ్రహ్మాండంగా ఆ డ్రైన్ ద్వారా ఇక్కడ మురుగంతా పోద్దని అనుకుంటే అది అట్లాగే ఉంచినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని. ఏమిటా వాళ్ళు చేసిందంటే చెప్పిన మాటకి వ్యతిరేకంగా పనిచేయడం, కానీ మద్యపాన నిషేధం చేస్తా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మద్యాన్ని అమ్మించడమే కాకుండా కల్తీ మద్యాన్ని కూడా అమ్మించే నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో. బీఎస్పీ ప్రచార రథాన్ని గుర్తు తెలియని దుండగులు అడ్డుకొని దాడికి యత్నించారని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కారుమంచి సునీల్ సందీప్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జాతీయ పార్టీ అయిన బహుజన సమాజ్ పార్టీ తనదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో బీఎస్పీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్న కారుమంచి సునీల్ సందీప్ ప్రచార వాహనాన్ని తెనాలి మండలం బురిపాలెం గ్రామ సమీపంలో పట్టణంలో పలువురు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకొని ప్రచారానికి విఘాతం కలిగించారు. బురిపాలెం గ్రామ సమీపంలో ప్రచారం చేస్తుండగా సుమారు 6 గంటలకు 10 మంది గుర్తు తెలియని దుండగులు ఆటోలో వచ్చి అడ్డగించి డ్రైవర్ చొక్కా పట్టుకొని దాడికి యత్నించగా స్థానికులు గ్రామస్తులు చూసి ఆపడంతో అక్కడి నుండి ప్రచార రథాన్ని తెనాలి పాత గవర్నమెంట్ హాస్పిటల్ వద్దకు రాగా సుమారు 8 గంటలకి మరోమారు అడ్డగించి దాడికి యత్నించారు. ప్రచార రథాన్ని ఆపి దాడి ఎక్కి యత్నించిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, తాము శాంతియుతంగా ప్రచారం చేస్తుంటే తమ కారును అడ్డగించి డ్రైవర్ని చొక్కా పట్టుకొని కొట్టబోయి ఆటోతో కార్ని ఢీకొని దుర్భాషలాడారని, దాడి ఘటనపై తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, ఈసీ దృష్టికి కూడా తీసుకువెళతామని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కారుమంచి సునీల్ సందీప్ తెలిపారు. తెనాలి బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు ప్రచారంలో భాగంగా తెనాలి నుంచి బురిపాలెం ప్రచారానికి వెళ్ళిన మా వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తి మరి దాదాపు 1 గంట పైనే బురిపాలెంలో అడ్డుకొని మరి మా కారుని వెనక వైపు నుంచి గుద్దడం జరిగింది. అక్కడున్న గ్రామస్తులు కొంచెం సహాయంతో అతను మా వెహికల్కి సైడ్ ఇచ్చి వెళ్తా మా కారుని ఢీకొన్నాడు. అక్కడ ఢీకొన్న తర్వాత ఆటో వెళ్ళిన తర్వాత చూస్తే మా వెనకమాల కారు డ్యామేజ్ అయ్యి ఉంటుంది చూసి మా మిత్రులు తెనాలి రత్నటాగి సెంటర్లో మళ్ళీ తెనాలి మన కారు రాగానే తెనాలి రత్నటాగి సెంటర్లో అతను గమనించి మరి మా కారు ఇట్లా డ్యామేజ్ అయింది, మరి దానికి ఏదన్నా కొత్త కారు ఇది నువ్వు ఇట్లా గుద్దుకొస్తే ఎలా అంటే అతను మళ్ళీ పక్కన ఒక కర్రలతోటి మరి అతను మళ్ళీ వీళ్ళ మీద తిరగబడి చిన్న ఘర్షణ వాతావరణం నెలకొంటే ఇలా వద్దు మనం చట్టపరంగా చర్యలు తీసుకుందామని చెప్పేసి మాకు విషయం తెలిసిన వెంటనే మేము అక్కడికి వెళ్ళి మా మిత్రులను తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చి ఎస్ఐ గారికి ఈ విషయాన్ని తెలియజేసిన తర్వాత సరే రేపు ఉదయాన్ని పిలిచి మాట్లాడుతా అన్న తర్వాత మళ్ళీ వెహికల్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోండి, ఇంక ఈరోజు ప్రచారం వద్దులే అనుకుని మళ్ళీ వెహికల్ అక్కడ నుంచి తీసుకుని ఇంటికి వైపు వస్తున్న క్రమంలో మధ్యలో ఒక టీ ప్యాలెస్ అనే ఒక సెంటర్ దగ్గర ఒక 10-15 మంది దుండగులు మరి వచ్చే కారుకి బైక్ అడ్డం పెట్టి లోపల ఉన్న వ్యక్తుల్ని చొక్కాలు పట్టుకుని లాగి హార్ష్గా కారు తాళం లాక్కొని మరి పిడిగుద్దులు వదలడం జరిగింది.
మరికొద్ది రోజుల్లో రాష్ట్రంలో వైసీపీ పతనం ప్రారంభమవుతుందని ప్రజలు పోలింగ్ కోసం రోజు వేచి చూస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 23వ వార్డుకు చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వార్డులో ఈరోజు లత గారు, నాగమల్లేశ్వరి గారు, బేగం గారు, కరీమూన్, పర్వీని, శివకుమారి, గౌసియా, మరియమ్మ, లావణ్య, బేగం గారు వీళ్ళందరూ కూడా ఈరోజు వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరటం అనేది చాలా సంతోషం. ఈరోజు ప్రతి నిత్యం కూడా ప్రతి వార్డుల నుంచి, ప్రతి గ్రామం నుంచి ఈ ప్రభుత్వం వల్ల మేము తీవ్రంగా అసంతృప్తికి లోనవుతా ఉన్నాం. నిత్యావసర వస్తువులు కానీ, కరెంటు బిల్లులు కానీ, అదేవిధంగా బస్ ఛార్జీలు కానీ ఏది చూసినా రకరకాల రూపాల్లో, పన్నుల రూపంలో, కొంత చెత్త పన్ను రూపంలో ఈ రకంగా మమ్మల్ని అందరినీ కూడా బాధించటం అనేది ధ్యేయంగా పెట్టుకొని ఈ ప్రభుత్వం పనిచేస్తున్న తీరు చాలా చాలా ఘోరంగా ఉందనే భావంతో ఈరోజున పార్టీలో చేరిన వీటందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు జడిపిస్తూ ఉన్నారు పార్టీ మారితే ఊరుకోం అని చెప్పి. ఈ రోజున మనం బతకాలి అంటే వీళ్ళ యొక్క పర్మిషన్తో బతకాలి అని చెప్పి భావిస్తున్నట్టుగా కనపడుతూ ఉంది. ఇంకా కరెక్ట్గా వారం రోజుల తర్వాత పూర్తిగా ఈ రాష్ట్రానికి స్వేచ్ఛ లభించబోతా ఉందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ద్వారా ప్రతి మహిళకి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలాగా, వాళ్ళ యొక్క జీవితాల్లో నిజమైన వెలుగు వచ్చేలాగా, కష్టాల్లోనూ సుఖాల్లోనూ రెండిట్లో కూడా వారికి నిజమైన మనశ్శాంతి, మనస్సంతోషం కలిగేలాగా చేయటమే ఈనాడు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క అర్ధరాత్రి సమయంలో రోడ్లపై పడుకున్న వారి దగ్గరకు వచ్చి బ్లేడ్తో బెదిరించి డబ్బులు లాక్కుంటున్న ఘటన గత రాత్రి రైల్వే స్టేషన్ వంతెన సమీపంలో జరిగింది. దాచేపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన గురజాల కోటిబాబు తెనాలిలో కూలీగా క్యాటరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత రాత్రి సమయంలో రైల్వే స్టేషన్ వంతెన మీద సాయిబాబా గుడి దగ్గర భోజనం చేస్తుండగా 4 వ్యక్తులు అక్కడ పడుకున్న వారి జేబులు వెతుకుతుండగా కోటిబాబు చూసి ఎందుకు వెతుకుతున్నామో అని 4 వ్యక్తులను అడగటంతో తన దగ్గరకు వచ్చి బ్లేడ్తో దాడి చేసి మొహంపై, చేతిపై, పొట్టపై తీవ్రంగా కోసి గాయపరిచారని, 1800 రూపాయల నగదు, ఫోన్ లాక్కొని పరారయ్యారని, దాడిలో గాయపడ్డ తనను 3 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లగా పోలీసులు చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని కోటిబాబు తెలిపారు. భోజనం చేద్దామని చెప్పేసి రైల్వే స్టేషన్ దగ్గర గురజాల కోటిబాబు, దాచేపల్లి అండి మాది. గురజాల కోటిబాబు అండి నా పేరు. దాచేపల్లి మాది. రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళి భోజనం చేద్దామని చెప్పేసి నేను వెళ్ళాను. అక్కడ వేరే వాళ్ళు అనుమానాస్పదంగా మామూలుగా వేరే వాళ్ళని జేబులు చెక్ చేస్తున్నారు. జేబులు చెక్ చేస్తుంటే నేనంటే అంతే చూస్తున్నా వాళ్ళకి వెళ్ళి. నేను చూస్తున్నానని చెప్పేసి ఏ ఊరురా నీది, ఎక్కడి నుంచి వచ్చావురా అని చెప్పేసి నా దగ్గరకు వచ్చేసి 4 వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడుతూ నాకు ఈ విధంగా చేతులు ఈ కోసి ఎట్లా పడితే అట్లా చేశారు సార్. నేను అట్లానే ఎమ్మటే పోలీస్ స్టేషన్కి వచ్చాను, తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్. అక్కడికి వస్తే పోలీసు వారే నన్ను హాస్పిటల్కి పంపించారు. హాస్పిటల్లో ఈ విధంగా పడి ఉన్నాను సార్. నేను రాత్రి 9:30 ఆ టైంలో సార్, రాత్రిపూట 4 ఉన్నారు సార్ అక్కడ. 4 కూడా ఎవరైనా పబ్లిక్ రావడానికి కూడా భయపడుతున్నారు. ఒక్కనే చేసి మామూలుగా ఈ విధంగా బాగా ఇది చేశారు సార్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు జన చైతన్య యాత్రలో భాగంగా తెనాలి మండలం బుర్రెపాలెం గ్రామంలో పర్యటించిన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్.
పట్టణంలో వైసీపీ నుండి టీడీపీలోకి భారీగా వలసలు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.